వెల్కమ్ టు ది లియో. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు స్థాయి కమిటీలకు సంబంధించినటువంటి వర్క్ షాప్ను అయితే నిన్న నారా లోకేష్ అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టిన సమయంలో యువరక్తంతో ఆ పార్టీని అయితే నింపారు. మరొకసారి యువరక్తంతో తెలుగుదేశం పార్టీని నింపాల్సిన అవసరం వచ్చింది. సో అందుకనే సమూల మార్పుల కోసం ఆ ప్రయత్నం చేస్తున్నానని ఒక ఉదాహరణ కూడా చెప్పారు. గతంలో జిల్లా స్థాయి కమిటీలు ఉండేవి. సో వాటి స్థానంలో పార్లమెంటు స్థాయి కమిటీలను అంటే 25 పార్లమెంట్లకు 25 అధ్యక్షులను కార్యదర్శులతో పాటు ప్రతి పార్లమెంటులో కూడా 40 మంది సభ్యులతో ఒక జంబో టీంని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మార్పు తీసుకురావడానికి నారా లోకేష్ గారికి 18 నెలల సమయం పట్టింది. సో స్వయంగా ఆయనే చెప్పారు, అంటే పార్టీలో ఒక మార్పు తీసుకురావడానికి నాకు 18 నెలల సమయం పట్టింది. ఆ పొలిట్ బ్యూరోలో దీనికోసం నేను చాలా గట్టిగా పోరాడాను. 83% మందికి నూతన వ్యక్తులకే ఈరోజు బాధ్యతలు అప్పగించాము. అటు సీనియర్లు ఇటు జూనియర్లు ఇద్దరిని కూడా సమానంగా ప్రాధాన్యం ఇస్తూ సీనియర్ల అనుభవాలతో జూనియర్లు ఉత్సాహంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నిన్న లోకేష్ గారు అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటంటే జనసేన టీడీపీ బీజేపీ మధ్య విద్వేషాలు సృష్టించి లేనిపోని కలహాలు సృష్టించి వారి మధ్య విభేదాలు తీసుకువచ్చి జగన్ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో అలాంటి వాటికి ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దు. సో ఈ కూటమికి ఎప్పటికీ విడాకులు అనేవి ఉండవు. ఒక 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కలిసి పని చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. అటు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కానీ ఇటు చంద్రబాబు గారి ఉద్దేశం కానీ అంతిమంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. జగన్ అరాచక పాలనను మరొకసారి రానివ్వద్దు అనే లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. అదే స్ఫూర్తితో మనం కూడా పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూటమికి విడాకులు అనేవి లేవు. సో అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరి ప్రయత్నాలు విఫల ప్రయత్నాలే. కానీ మనందరం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిన్న లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ పార్లమెంటు స్థాయి వర్క్ షాప్ ఉందో, సో దీనికి సంబంధించి కీలక ఉపన్యాసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిసి నిన్న లోకేష్ గారు అయితే చేయడం జరిగింది. సో ఒక రకంగా వైసీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు సాగించినటువంటి ఒక దాష్టిక పాలన, అంటే రాష్ట్రం రావణ కాష్టంగా మారిందంటాం. సో అలాంటి సమయంలోనే కార్యకర్తలు అండగా నిలబడి ఈరోజు పార్టీని నిలబెట్టారు. నారా లోకేష్ గారు చెప్పింది ఒకటే, ఒక గ్రామ స్థాయి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పొలిట్ బ్యూరో మెంబర్ దాకా ఎదగాలి. సో అలాంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీలో కల్పించాలి. మన పార్టీలో కార్యకర్తలే అధినాయకులు. వాస్తవానికి ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఇతర పార్టీలు చూస్తే వాళ్ళ అధ్యక్షుడు ఏది చెప్తే దానికి భజన చేసే బ్యాచ్ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో తప్పు అయితే చేసిన వ్యక్తి చంద్రబాబు అయినా లోకేష్ అయినా పార్టీలో ఖండిస్తారు. అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మనం కొన్ని చెప్పట్లేదు. కానీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం వచ్చినప్పుడు భుజాల మీద పెట్టుకుంటారు. పార్టీ గాడి తప్పుతుంది అనుకుంటే బహిరంగంగానే హెచ్చరిస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నారా లోకేష్ కూడా ఆ హెచ్చరికలను పరిగణలో తీసుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఏదైనా ఒక విషయం మీద ఇది వద్దు ఇది చెయ్యొద్దు అని పార్టీ కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తే దాని జోలికి చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎవరు వెళ్ళరు. ఈ పరిస్థితి వేరే పార్టీలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ తీసుకోండి. జగన్ నందంటే నంది పంది అంటే పంది. అది తప్పు ఇది ఒప్పు అని చెప్పే స్వతంత్రత కానీ వినే ఓపిక కానీ వినే వ్యక్తిత్వం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు. చెప్పే ధైర్యం కార్యకర్తలు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వయంగా ఎదురుగుండా ఫేస్ టు ఫేస్ చంద్రబాబు గారితో మాట్లాడినా సార్ ఇది తప్పు అని ధైర్యంగా చెప్తారు. దాన్ని చంద్రబాబు గారు అంతే ధైర్యంగా తీసుకుంటారు. అంతే తప్ప నువ్వెవడు నాకు చెప్పడానికి అలా అంటే ఇన్ని రోజులు పార్టీ నిలబడేది కాదు. సో తెలుగుదేశం పార్టీలో ఆ స్వతంత్రత అనేది ఉంది. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. 100కు 100% కార్యకర్తల సంతృప్తే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు లేకపోతే ఇంకోటో ఉండుండొచ్చు. 100% సంతృప్తిగా ఉన్నారని మనం చెప్పలేం. కానీ బట్ పార్టీ అంతిమ లక్ష్యం మాత్రం అదే. ముఖ్యంగా నారా లోకేష్ 2019 నుంచి 24 మధ్య వైసీపీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు. ఆయన మరి ఆ రోజు కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారంటే ఎవరున్నారని నిలబడ్డారు? నారా లోకేష్. మా వెనక మా ముందు కూడా నారా లోకేషే ఉన్నాడు. సో మధ్యలోనే కార్యకర్తలు ఉన్నారు. ముందు లోకేష్ ఉన్నాడు, వెనక లోకేష్ ఉన్నాడు, మధ్యలోనే కార్యకర్తలు ఉన్నారు.
కాబట్టే ధైర్యంగా ఆ రోజు లోకేష్ ఇచ్చిన భరోసాతోటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయగలిగారు. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయగలిగారు. ఎందుకు చేయగలిగారంటే ఆ రోజు నారా లోకేష్ ఇచ్చినటువంటి ధైర్యం. సో నిన్న చెప్పింది కూడా అదే, 83% మందికి కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చాము అంటే ఆ పార్టీని యువ రక్తంతో నింపాల్సిన అవసరం వచ్చింది. అలాగే కొత్త వారికి అవకాశాలు, ఒకే పదవి గతంలో లోకేష్ గారు ఏదో చెప్పారు, ఒకే పదవిని 2 సార్లు కంటే ఎక్కువ చేపట్టొద్దు అనేది నా ఒక ఉద్దేశం అని చెప్పి, అంటే కార్యదర్శి పదవి కావచ్చు, అధ్యక్ష పదవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేపట్టొద్దు అనేది తన ఉద్దేశం అని చెప్పి గతంలో తన నిర్ణయాన్ని కూడా లోకేష్ గారు చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి లోకేష్. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం. అభివృద్ధి సంక్షేమానికి బాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే కల్తీ నెయ్యి, కల్తీ మద్యానికి టీమ్ 11 అంబాసిడర్, అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అంబాసిడర్ అని చెప్పారు. సో పార్లమెంటరీ కమిటీల ఆ వర్క్షాప్లో లోకేష్, సో ఇక్కడ చూడొచ్చు లోకేష్ మాట్లాడుతున్న సందర్భంగా మనం ఇక్కడ చూడొచ్చు. చంద్రబాబు ట్రెండ్ సెట్టర్, 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి. ఎన్టీఆర్ ఎంతోమంది యువతకు అవకాశాలు కల్పించారు. ఇప్పుడు టీడీపీని మళ్ళీ యువ రక్తంతో నింపాల్సిన సమయం వచ్చింది. అందుకే ఆ యువతను పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో విభేదాలు సృష్టించాలని వైసీపీ యత్నిస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకు వెళ్ళటమే మన ఎజెండా అని లోకేష్ అయితే చెప్పడం జరిగింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వర్క్షాప్ను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సో ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో మనందరం చూసాం. ఈ సందర్భంగా అన్నారు, కార్యకర్తలు బలంగా వాటన్నిటిని అధిగమించి అధికారంలోకి రాగలిగాము. పార్టీ నేతలు అలకవేడాలి, లేదంటే మనందరం నష్టపోతాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. కనీసం 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చిన్న సమస్యలు ఉంటాయి, కలిసి పరిష్కరించుకుందామని సూచించారు. సో దేశంలోనే అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే టీమ్ 11 మాత్రం కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి ఆ బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి చెప్పడం జరిగింది. సో పార్టీలో సంస్కరణల కోసం లోకేష్ కృషి చేస్తున్నట్టుగా అయితే చెప్పారు. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో వరకు ఎదగాలన్నదే నా ఆకాంక్ష. జిల్లా పార్టీ కమిటీల స్థానంలో పార్లమెంటు పార్టీ కమిటీని తీసుకొచ్చేందుకు నాకు 18 నెలల సమయం పట్టింది. దీనికోసం పొలిట్ బ్యూరోలో పోరాడాను. పార్లమెంటరీ కమిటీల్లో అంకిత భావం ఉన్నవారినే నియమించాం. వీరిలో మొదటిసారి ఎన్నికైన వారు 83% మంది ఉన్నారు అని తెలిపారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తామని చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు ఒక దశాబ్దం ముందే ఉంటాయన్నారు. సో ఇది మొత్తంగా చేసినటువంటి ఆహ్వానం. ఇక లోకేష్ గారు నిన్న ఉదయం 8 గంటలకు వచ్చి దాదాపుగా సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో, అంటే దాదాపుగా 12 గంటల పాటు నిన్న లోకేష్ గారు కార్యకర్తలతో అయితే గడపడం జరిగింది. విచిత్రం ఏంటంటే 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు 40 మంది చొప్పున హాజరయ్యారు. వీరందరికీ కూడా స్వయంగా అక్కడ నిలబడి నారా లోకేష్ ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరి భుజం మీద చేయేసి ఎలా ఉన్నామని పలకరించారు. అది తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు. అంటే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు 25 నియోజకవర్గాల నుంచి వచ్చిన 40 మందిని కూడా నారా లోకేష్ గుమ్మం వద్ద నిలబడి వారికి ఆహ్వానం పలికి వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించి లోనకు పంపారు. సో అది నారా లోకేష్ గొప్పతనం. అంటే ఏ పార్టీలో మార్పులు అనేవి ఉత్తినే రావు. నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈరోజు సమూల మార్పులు వస్తున్నాయి. ఈరోజు యువతకు ఇంత పెద్ద ఎత్తున బాధ్యతలు అప్పగిస్తున్నారంటే ఖచ్చితంగా నారా లోకేష్ కృషి. గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, పార్టీలో ఖచ్చితంగా యువ రక్తాన్ని నింపుతాం, మెజారిటీ పదవులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు యువతకే మేము అప్పచెప్తాము, చాలామంది సీనియర్లు అయిపోయారు, సో వారికి ఇంకా విశ్రాంతి అవసరం అని చెప్పి గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో నిన్న నారా లోకేష్ కూడా అదే మాట చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా పార్టీలో ఒక నూతనోత్సాహం, అంటే పార్టీలో గెలిచి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఏదో ఒక చోట అసంతృప్తి, నిరాశ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తు ధర్మానికి ఎక్కడా విఘాతం కలగకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి పండ్లే కుళ్ళు కుతంత్రాలకు ధీటుగా కూటమి ప్రభుత్వాన్ని సమైక్యంగా ముందుకు నడపడంలో నారా లోకేష్ కూడా ఒక కీలక పాత్ర అని చెప్పొచ్చు. సో మొత్తంగా
కార్యకర్తలే అధినేతలు, చంద్రబాబు గారు ఒక్కరే మనకి ఇది కాదు, మన పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఒక అధినేతతో సమానమే. ప్రతి కార్యకర్తకు కూడా ఆ రైట్ ఉంది, ఆ పవర్ ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఇది నాదో, చంద్రబాబు గారిదో, లేదా ఇంకో వ్యక్తితో కాదు. నిన్న లోకేష్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, వ్యక్తులు అనేవాళ్ళు ముఖ్యం కాదు, ఈరోజు ఉంటారు రేపు ఉండరు, కానీ పార్టీ అనేది శాశ్వతం. సో ఈరోజు ఆ స్థానంలో ఇంకొక వ్యక్తి రావచ్చు, కాబట్టి పార్టీ అనేది శాశ్వతం. అలాంటి పార్టీకి మనందరం కూడా కలిసి కట్టుగా కాపాడుకోవాల్సిన ఆ బాధ్యత మనందరం మీద కూడా ఉందని చెప్పారు. సో ఏదేమైనా మొత్తంగా పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, యువ నాయకుల్లో కావచ్చు, నారా లోకేష్ నిన్న వర్క్ షాప్ సందర్భంగా జోష్ నింపారని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.